దేవునికి ప్రత్యేకించి ఆయనకి వందనాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, అలాగే పాస్టర్ గారికి ప్రత్యేకించి వందనాలు. అలాగే మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? నాకు తెలిసి అందరూ స్త్రీలే చెప్తున్నారు కదా, మన ప్రోద్బలం కూడా ఉండాలని. పురుషుల పక్షాన్ని చెప్పడానికి ఇప్పుడే ఎన్నుకోవడం అయింది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని యొక్క మాటల్లో ఒక మాట, 5వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త అందరికీ తెలుసు కదా, 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందన అయ్యా. ఈ మాట ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఏ మాటతో ప్రభా మమ్మల్ని ఈ మాటను మాకు ఇచ్చావో ప్రభా, ఆ మాటలు మేము తీసుకోవడానికి మా హృదయాల నిండా వాటిని నింపుకొని అయ్యా మా జీవితాల్లో ఉన్న వాటిని కట్టుకోవడానికి నీ కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ 5వ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు అంత ప్రాముఖ్యమైంది అని అంటే, ఆయన ఏం చేయాలని ఈ లోకానికి వచ్చాడు, ఏం జరిగించాలని ఆయన ఈ లోకంలో ఆయన అడుగుపెట్టాడు, దాన్ని ఈ మాటతో ఆయన ఏం చేశాడంటే పూర్తి చేశాడు. ఏంటండి? పూర్తి చేశాడు. ఇక్కడ పైన ఉంది కదా, లేఖనములు ప్రకారం. ఏంటండి? లేఖనముల నెరవేరినట్లు. ప్రభు యొక్క జీవితం అంతానండి ముందుగానే చెప్పబడింది. ఆయన ఈ లోకానికి ఎలా వస్తాడో, ఎందుకు వస్తాడో, ఆయన ఎలా జీవిస్తాడో, ఇవన్నీ కూడా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయండి. మనం పాత నిబంధనలో చూస్తే ఆయన రాక కోసం అన్నింటినీ కూడా ప్రభు ముందుగానే చెప్పుకున్నాడు, ఆయన చాటించుకున్నాడు. ఒక మాటలో చెప్పాలనంటే వాటినన్నింటినీ కూడా ఇప్పుడు చెప్పడం పెద్ద విషయం ఏం కాదు, కానీ దాన్ని చేయటం చాలా ప్రాముఖ్యం కదా. చాలామంది అంటాం కదా, చెప్పడానికి చాలా చెప్తాం కానీ చేతలో కష్టం అని అంటాం కదా. చాలామంది అలా చేస్తారు కూడా. ఈవెన్ బయట వాళ్ళని మనం ప్రక్కన పెడితే, ఇక్కడున్న మనం, అలాగే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనం చెప్పే వాటికంటే చేసే విషయంలో మనం ముందు ఉండాలి. ఒకవేళ అలా చెప్పాలి అని అంటే మనం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఇక్కడ అదే చెప్తుంది. దేవుని కోసం అన్నీ చెప్పబడ్డాయి. ఆ చెప్పబడినటువంటి మాటలు ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, ఏంటండి? 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మీరినా అన్నీ మీరినట్టే. ఏంటండి? ఒక్క ఆజ్ఞ మీరినా అన్నీ మీరినట్టే. ఇక ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే ఈ మాట అనాలి. ఈ మాట నిజంగా ఆయనకి దాహమేసే ఈ మాట అన్నాడా అని అంటే, నేను అంటాను ఒకటే, ఆయన దాహమేసే ఈ మాట అన్నాడు. అది ఏ దాహమో చివరిగా మనం చెప్పుకుందాం. ఆయనకి దాహం లేకపోయినా ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే, ఈ మాట నెరవేర్చాలి. అక్కడ ఉంది కదా, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏంటంటే? యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని. అంటే ఈ మాటని ఆయన ఆ పని పూర్తి చేస్తాడనమాట. ఇంకా ఈ మాట అనకపోతే ఆ పని పూర్తి కాదు. అంతా అయిపోయింది. మన కోసం అన్నీ సిద్ధం చేసేసాడు. రక్షణ కొరకైనటువంటి వాటినన్నింటినీ కూడా ఆయన సిద్ధం చేసి, ఈ మాట దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మాట పలక్కపోతే మనకు రక్షణ లేదనమాట. ఏంటండి? మనకు రక్షణ రావాలని అంటే ఈ మాట పలకాలి. ఈ మాట పలకకపోతే అక్కడ రక్షణ అనేది లేదు. నేను అంటాను, ఆ తర్వాత 2 మాటలు పలకకపోయినా పెద్ద ఇదేమీ లేదు, కానీ ఈ మాట పరిగితేనే మన యొక్క రక్షణ ఫుల్ఫిల్, అంటే దాని యొక్క సంపూర్తి అనేది అక్కడ జరుగుతుందన్నమాట. అందుకనే ప్రభు ఈ మాట చెప్తా ఉన్నాడు.
ఇంకొక చిన్న ధ్యానాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అసలు దాహం అనేటువంటి మాట ఎందుకు ప్రభు కోసం ఆ మాట చెప్పబడింది? 69, 21లో ఉంటుంది. మనకు తెలుసు కదా, అన్నీ చూపించిన అవసరం లేదు. ఏంటంటే కీర్తనల గ్రంథం 69, 21లో ఆ మాట ఉంటుంది. అంటే ఆయన ఆ మాట పలకాలని అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. ఎందుకు దాహం అనేటువంటి మాట చెప్పాడు ప్రభు? ఆ మాట ఎందుకు దాన్ని ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచాడు అని అంటే, మనకందరికీ తెలుసు కదా, లోకా సువార్తలో ఉంటుంది ఆ ఉపమానం. ఎవరు తీయనవసరం లేదు, నేను చెప్తున్నాను. ధనవంతుడు అన్నాడు కదా, ఆ ధనవంతుడు ఆ పాతాళంలో పడిపోయిన తర్వాత ఆ పాతాళం నుంచి ఎవరిని పిలుస్తున్నాడు? అబ్రహాముని పిలుస్తున్నాడు. ఏమని? అయ్యా తండ్రివైనటువంటి అబ్రహామా, నేను ఇక్కడ దాహంతో అలమటించిపోతున్నాను, ఇంకో ఆ లాజర్ని పంపించు, ఒక్క చుక్క నా నోటి మీద వేయటానికి, నా నాలుక మీద వేయటానికి అతన్ని పంపించు అని అంటున్నాడు. ఎందుకనంటే అతనికి అర్థమైపోయింది, ఆ దాహం నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు, ఈ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి అతడు ఆ వేదనతో ఒక్క చుక్కైనా తనకి కాస్తంత ఉపశమనాన్ని కలగజేస్తుందని, అంటే అక్కడి నుంచి తప్పిస్తుందని కాదు, కానీ కాస్తంత ఉపశమనం. చూడండి, చాలాసార్లు ఈ ఎండల్లో, ఈ వేసవిలో ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే చాలు కదా. ఏంటండి, పంచపరమాణాలు ఏం పెట్టవసరం లేదు. ఒకవేళ పెట్టినా తినరు ఈ ఎండల్లో. ఒక్క గ్లాసు నీళ్లు చక్కగా కూలింగ్ ఇచ్చినటువంటి ఆ నీళ్ళు ఇస్తే వాళ్ళ హృదయం అంతా ఏమైపోతుంది? సంతోషంతో నిండిపోతుంది. వేడివేడిగా పరమాణం పెట్టినా తినరు కదా. అవునండి, మనకి ఏది కావాలో అది ఇస్తే, అవునండి, ఆ వ్యక్తి కూడానండి ఆ చుక్క నీటిని కోరుకున్నాడని అంటే ఎంత వేదన మనం అర్థం చేసుకోవచ్చండి. ఆ వేదన నుంచి తప్పించడానికి, ఆ భయంకరమైనటువంటి దాహం నుంచి తప్పించడానికే ప్రభు ఈ మాట పలికాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. అవునండి, నీవు నేను మనం అందరం కూడా ఆ భయంకరమైనటువంటి ఆ దాహాన్ని మనం తట్టుకోలేమని, ఆ పాతాళంలో పడిన తర్వాత ఆ భయంకరమైనటువంటి దాహాన్ని ఆ దాహార్తిని మనం తీర్చుకోలేమనేటువంటి ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేయడానికి ఆయన 7 మాటల్లో ఈ మాటని ఏంటండి జతపరిచాడండి. ఏంటండి, కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆ దాహాన్ని పొందుకోకూడదని, ఆయన ఆ దాహాన్ని నుంచి మనల్ని తప్పించడానికి ప్రభు దప్పికొన్నాను అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఆయన లేఖన నెరవేర్పులో ఈ మాటను తీసుకుని రావటానికి గల కారణము అదొకటండి. చివరిగా నేను చెప్పాను కదా, ఆయన ఇంకొక దాహాన్ని కలిగి ఉన్నాడు, నిజమైనటువంటి దాహం. ఏంటి ఆ దాహం అని అంటే, మనము రక్షణ పొందాలని ఆ దాహాన్ని మనం అర్థం చేసుకోవాలని ప్రభు ఈ మాట పలికాడు. రెండవదిగా ఎలాగో అనంటే, ఆయన ఒక దాహంతో వచ్చాడు, ఆ దాహం ఈ మాటతో తీర్చుకుంటున్నాడు. ఏంటండి ఆ దాహం? ఏంటి? నిన్ను నన్ను రక్షించాలి. అదే ఆయన దాహం. ఏంటండి, అర్థమైందా? అదే ఆయన దాహం. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏదో నేను మహారాజుని అనిపించుకోవాలి, నేను దేవుణ్ణి అనిపించుకోవాలి, లేకపోతే ఇక్కడ ఒక రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి, నేను ఇలాగా ఎంచబడాలి, లేకపోతే ఇలాగా కొనియాడబడాలి అని అనిపించుకోవడానికి ఆయన రాలేదు. ఎందుకు వచ్చాడనంటే, ఆయన కేవలం నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకంలో ప్రవేశించాడని మనం తెలుసుకోవాలి. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆ దాహం నువ్వు నేను కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటండి, ఆ దాహం నువ్వు నేను కలిగి ఉండాలి. ఆ దాహం లేకపోతేనండి మనం క్రైస్తవులుగా బ్రతికి కూడా వ్యర్థమండి. ఏంటండి, ఏ దాహం? ప్రభు యొక్క దాహం. మామూలుగా మనం తాగే ఈ దాహం కాదండి. ప్రభు యొక్క దాహం ఏంటంటే, నిన్ను నన్ను రక్షించాలనే దాహం. ఆ దాహం ఆయన కలిగి ఉండటమే కాదు, ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆ దాహం అండి ఒక చిన్నది కలిగి ఉందండి. నయమాన్ అనేటువంటి ఆయనండి కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఇంటిళ్ళపాది ఆయన వీరుడుగా కొనియాడుతున్నాడు, కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాత్రం అతడు చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ ఎవరు కూడా వర్ణించలేరు. ఏంటండి, బయట వీరుడే,
ఎందుకనంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. అతడు వెళ్ళిన చోట్లెల్లా కూడా అతనికి జయాన్ని కలగజేస్తున్నాడంట. కాబట్టి ఈ ఈ ఈ వ్యక్తి వెళ్ళిన చోటల్లా కూడా వీరుడుగా పేరు పొంది వస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా దిగులు కదా, చాలా బాధ కదా. తనకున్నటువంటి ఆ కుష్ఠరోగాన్ని బట్టి తనలో తాను కుమిలిపోతా, ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడండి ఆ బట్టలేదో, ఆయన ధరించుకున్నటువంటి బట్టలేదో ఈమె ఉతుకుతా వస్తుంది కదా. ఈ అమ్మాయి ఇశ్రాయేలు చిన్నదే కాబట్టి ఎందువల్ల ఈ గాయాలకి కలిగినటువంటి ఆ రసి లేకపోతే ఆ రక్తం ఎందువల్ల వస్తుందని మరి అడిగిందో లేకపోతే స్వయంగా చూసిందో. కాబట్టి ఆ అమ్మాయి అడుగుతుంది, అమ్మా నా యొక్క యజమానుడు ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గర ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను అని అన్నది. అనగానే ఆయన ఏమాత్రం తడు చేయకుండా, ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా ఆమె ఆ ఇంట్లో ప్రవర్తిస్తుందండి. ఆమె మాటకి అక్కడ విలువ రావటానికి గల కారణం ఏంటంటే ఆ అమ్మాయికి ఒక బానిస, పైగా ఆ ఇంట్లో పని కుదిరింది. పని కుదరటం అంటే అదే ఒక బానిసగా తీసుకుని వచ్చి ఇంట్లో ఒక బానిసలా పని చేయించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దిక్కు లేదు. ఏంటంటే ఆ అమ్మాయికి ఇంకా దిక్కు లేదు, ఇంకా అక్కడ పడి ఉండాల్సిందే, ఇంకా వాళ్ళు చెప్పింది చేయాల్సిందే, ఎదురు తిరిగే పరిస్థితి లేదు. ఆ ఇంట్లో పడి ఉంటుంది. ఆ ఇంట్లో ఈ అమ్మాయి వచ్చిన కాడి నుంచి కూడా ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో. అప్పటి వరకు వాళ్ళు ప్రతిదీ పట్టించుకునేవారు, కానీ ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఏ పట్టింపు లేదు. ఎందుకనంటే ఈ అమ్మాయి అంత చక్కగా ఆ ఇంటిని ఎలా వ్యవహరించాలో, ఆ ఇంటిని ఎలా బాధ్యతగా చూసుకోవాలో అన్నీ చక్కగా చూసుకుంటుంది. కాబట్టి ఈమె మాట పట్ల ఒక అభిమానం కలిగిందండి. ఆ మాట అనగానే వెంటనే ఆ యజమానుడికి చెప్పిందండి. ఆ యజమానుడు చెప్పగానే ఆ యజమానుడు వెంటనే ఇశ్రాయేల్ రాజ్యానికి ఒక వర్తమానం పంపించాడు. వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి అక్కడ స్వస్థత పొంది తిరిగి వచ్చేసాడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఈ అమ్మాయి ఎదుర్కొంటేనే చంపేశారు. ఎవరో ఈ అంతటికీ కారణం ఎవరో? ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమానే. ఈయనే తీసుకెళ్ళాడు సైన్యాన్ని, ఈయనే చంపమని అన్నాడు నిర్దాక్షిణ్యంగా. ఈ అమ్మాయి ఎదుర్కొంటా తన తల్లిదండ్రులను నరికి చంపేస్తూ ఉంటుంటే ఆ అన్నదమ్ముల్ని, లేకపోతే ఆ అక్క చెల్లుల్ని, లేకపోతే తన బంధువుల్ని, తన ఊరోళ్ళని అందరినీ కూడా ఇతనే తన చేతులారా స్వయంగా నాశనం చేస్తూ ఉంటుంటే కల్లారా చూసినటువంటి ఈ అమ్మాయి ఏమంటుందండి? నా యజమానుడు అక్కడ ఉంటే బాగుంటుంది. ఏంటండి ఇదే దాహం అంటే ఇదే. అర్థమైంది మీకు? దాహం అంటే ఇదే. పగోడిని కూడా ప్రేమించాలనేటువంటి మనసు ఆ పిల్లకి, ఆ అమ్మాయికి ఎలా వచ్చింది? ఇది ప్రభు మనసు అండి. అవునండి. ఒకవేళ మనం రక్షించబడి మన ఇంట్లో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఆ దాహం మనం కలిగి ఉండాలి. ప్రభు యొక్క పెయిన్, ఆ బాధ మనం అనుభవించినట్లుగా వాళ్ళని రక్షించడానికి ఏదో ఒకలాగా మనం ప్రయత్నం చేయాలండి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రోజుల్లో అలాంటి పెయిన్ లేక ఏంటండి, అలాంటి పెయిన్ లేక, అలాంటి బాధ లేక ఆ ప్రభు యొక్క ఆ దాహాన్ని మనం కనుగొనలేకపోతా ఉన్నాం. కానీ నేను అంటాను, ఆ అమ్మాయి తన తల్లిదండ్రులను చంపేసిన, తన అన్నదమ్ములను చంపేసిన, అంటే మగవాళ్ళని అందరం చంపేశారు. పనికొచ్చి ఆడవాళ్ళని కాస్త తీసుకుని ఆ దేశానికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు కదా. అలాంటి ఆ బాధ ఆమె అనుభవిస్తున్న గుండెల్లో అలాంటి బాధ ఉన్నా కానీ శత్రువు కోసం చూడండి, శత్రువు యొక్క ప్రాణం కోసం ఎంత బాధ్యతాయుతంగా ఆమె ఆలోచించిందండి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఆయనలాంటి దాహం ఆ అమ్మాయి కలిగి ఉన్నట్లుగా మనం కలిగి ఉండాలి. ఏమండి? ఆ తర్వాత దాహం ఆమెకే ఇవ్వాలి. ఏంటండి? ఎవరికి ఇవ్వాలి? ఆమెకే ఇవ్వాలి. ఆ ప్రభు యొక్క దాహం ఆమె కలిగి ఉంది. ఆ తర్వాత నువ్వు నేను ఉండాలి ఆ ప్లేస్లో. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వ మాట ఏంటండి? నేను దప్పిగొనుచున్నాను అనే ఈ యొక్క 5వ మాటలో, ఇది పాత నిబంధనలో కూడా
కీర్తన గ్రంథంలో లేఖనముల ప్రకారం చూడండి 69వ అధ్యాయంలో 21వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 69:21. పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. అందుకే మరి ఇక్కడ 5వ మాటలో ఆ మాట పలుకుతున్నప్పుడు ఏం రాయబడుతుందంటే లేఖనము నెరవేరినట్లు. నిజమే, ప్రభు గురించి లేఖనములో ఏదైతే వ్రాయబడినాయో లేఖనములో నెరవేరిన ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చాడు. దేవుడి స్తోత్ర. మన గురించి కూడా లేఖనములో వ్రాయబడింది కదా. ఇందాక చూసాం కదా, ఏం రాయబడింది మన గురించి? ఏం రాయబడిందండి? మనల్ని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. మనందరినీ కూడా మన గురించి రాయబడింది. ముందుగా ప్రభు గురించి రాయబడినట్లుగానే మన గురించి కూడా వ్రాయబడింది. మనము పరిశుద్ధులుగా బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి. ఇది ఆయన దాహం. దేవుని స్తోత్రం. మనం ఎలా బ్రతకాలంట? పరిశుద్ధులుగా బ్రతకాలి. అంటే పరిశుద్ధత అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. హృదయం ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో అప్పుడు పరిశుద్ధమైన జీవితంలోనికి మనం నడవగలదు. ఈ హృదయము మన అవయవాల్లో ఉన్న అన్నిటికంటే కూడా హృదయం అంట చాలా ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధని ఎందుకన్నాడంటే మనిషిలో ఉన్న మనం చేస్తున్న ప్రతిదీ కూడా, ప్రతి చెడ్డ పని కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతుందంట? చూడండి, మార్కు సువార్తలో 13వ అధ్యాయంలో అంటాడు కదా. మార్కు సువార్త 13 7:13 లోపల నుండి